గణేష్, మరి మీ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? సార్ మేము ముగ్గురం సార్. ముగ్గురిని చదివియాలంటే గన అంత ఈజీ కాదు సార్ మిడిల్ అవును. క్లాస్ ఫ్యామిలీకి. మా పేరెంట్స్ వచ్చేసి చాలా కష్టపడ్డారు ముగ్గురిని చదివించేకి. ఇంకా ఓకే. ఇన్‌ఫాక్ట్ చెప్పాలంటే కంటిన్యూగా నాకు 10థ్ అయిన వెంటనే వచ్చేసి నేను ఖాళీగా ఉన్నాను సార్. ఖాళీగా ఉన్నప్పుడు మా బాబాయ్ ఎస్‌వి ప్రసాద్ రెడ్డి ఆయన వచ్చేసి ఇలా ఏపీఆర్ చేసి ఒక ఎగ్జామ్ ఉంటది. నువ్వు ఇట్లా రాయి మంచిగుంటది. ఒకసారి కాంపిటీషన్ ఫీల్డ్ అదంతా బాగుంటది అని చెప్పేసి ఆయన సజెస్ట్ చేయడం వల్ల నేను ఫస్ట్ స్టెప్ నా కాంపిటీషన్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే గాని ఈ కాంపిటీటివ్ ఎగ్జామ్ వాటికి వచ్చేసి ఓకే. అక్కడ స్టార్ట్ అయింది సార్ మెయిన్. ఓకే. అక్కడ రాసిన తర్వాత 2 ఇయర్స్ ఫ్రీ ఎడ్యుకేషన్ సరిపోయింది. దాని ఓకే. తర్వాత వచ్చేసి మళ్ళీ ఆ ఏపీఆర్‌జేసీలో చదివిన పిల్లలకి వచ్చేసి బీటెక్ ఫ్రీ ఉంటుంది సార్ ఓకే. ఓకే. ఆంధ్రప్రదేశ్‌లో అట్లా. ఓకే. సో నాకు బీటెక్‌లో కూడా ఎటువంటి కాలేజ్ ఫీజు ఎటువంటిది ఏం లేదు సార్. ఓకే. అక్కడ కూడా ఫ్రీగా జరిపింది సార్. ఈ ఓకే. స్ట్రగుల్ అంత ఈజీగా ఏం లేదు సార్. ఓకే. కంటిన్యూగా పూర్ కండిషన్ నుండే మేము స్టార్ట్ అయ్యాం. ఓకే. ఓకే. అండ్ మీ పేరెంట్స్ మిమ్మల్ని మీ ముగ్గురిని కూడా బాగా చదివిచ్చారు. యెస్ సార్. ముగ్గురం ఓకే. బీటెక్. ఓకే. అంటే ఒక మిడిల్ క్లాస్ బ్యాక్‌గ్రౌండ్ అయ్యుండి కూడా ముగ్గురు కూడా మీరు బీటెక్స్ కంప్లీట్ చేసుకున్నారు. సార్. ఫ్యామిలీలో ఏ రోజు చదువుకు అనేది ఇబ్బంది ఏం లేదు సార్. ఎటువంటి ఓకే. ప్రాబ్లమ్ ఏం లేదు. ఓకే. ఓకే. సూపర్.